నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్. మై డియర్ లేడీస్, ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ సేల్లో ది బెస్ట్ శారీస్ తీసుకొచ్చేసాను అనమాట. ఎవరు మిస్ చేసుకోవద్దు. శారీ ఆఫర్లో ఉంది. శారీ కొన్న ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున ఉమెన్స్ డే గిఫ్ట్ కూడా ఇస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఎవరు మిస్ చేసుకోకండి. ఈ శారీ ఎవరికి కావాలి అని హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్. స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము. సిఓడి ఆప్షన్ లేదు, మనీ ముందుగానే పే చేయాలి. పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ ఫుల్ అడ్రస్ పెట్టేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము. దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి. ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా అదే వీడియోలో మనకు కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్, అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్. ఇది ఆర్డర్ ప్రాసెస్ అనమాట. అండ్ డైరెక్ట్ గా వచ్చి తీసుకోవాలి అన్నా తీసేసుకోవచ్చు. అడ్రస్ తెలుసు కదా, నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో రైల్వే రోడ్ లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది అనమాట. ఎవరు రావాలి అన్నా వచ్చేసేయచ్చు. అండ్ మెసేజెస్కి అయితే కొంచెం లేట్ అవుతుంది రిప్లై, చాలా హెవీ మెసేజెస్ ఉంటున్నాయి కాబట్టి. బట్ ఎవరు టెన్షన్ తీసుకోవద్దండి, కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా రిప్లై వస్తుంది కదా. మీకు మీ ప్రోడక్ట్ మీకు రీచ్ అవుతుంది కదా. రీచ్ అయ్యేంత వరకు కూడా నాది పూర్తి రెస్పాన్సిబిలిటీ అండి. అస్సలు ఇబ్బంది లేదు. శారీస్, జ్యువెలరీ, ఫ్యాబ్రిక్ ఏది కావాలి అన్నా మన దగ్గర దొరుకుతుంది. డైరెక్ట్గా వస్తాము అంటే వచ్చేసేయచ్చు అనమాట. ఫస్ట్ అండ్ ఇప్పుడు వచ్చేసి శారీ ఉందండి, ఏకదమ్ ఉంది. వీడియోలో మీకు ఏమైనా పింక్ లా అనిపిస్తుందేమో, రెడ్డిష్ పింక్, రెడ్ పింక్ మిక్స్ లో వస్తుంది. శారీ వచ్చేసి ఇలా వస్తుందండి. శారీ వచ్చేసి రెడ్ పింక్ మిక్స్. చెర్రీ రెడ్ అనొచ్చా? కాదు, చెర్రీని మంచి రెడ్ కాకుండా చెట్టు మీద ఉన్నప్పుడు ఒక కలర్ వస్తుంది చూడండి. డైరెక్ట్ గా చూసారు ఎవరైనా, ఆ కలర్ ఉంటుంది అనమాట. కలర్ కాంబినేషన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి రెడ్ లాగా, ఒకసారి పింక్ లాగా కనిపిస్తుంది శారీ వచ్చేసి. అలా వస్తుంది. దట్టు ఏంటి, ఉమెన్స్ డే స్పెషల్ కోసం అని చెప్పి నేను కస్టమైజ్ చేయించాను దీన్ని. ఎందుకు అని చెప్తున్నా అంటే, ఈ నెక్ చూడండి, యూజువల్గా ఇలా వర్క్ వచ్చిన శారీస్ కేటికి కూడా ఎంత కాస్ట్లీ శారీస్ అయినా నెక్ ఏంట్రా అంటే ఇక్కడ పైకి వచ్చేసి అది ఎట్లన్నా కానీ స్టిచ్చింగ్కి యూజ్ అవ్వదు. ఇప్పుడు మేము స్టిచ్చింగ్ చేస్తున్నాం కదా, మాకే చాలా డిఫికల్టీ. ఏంట్రా బాబు ఈ బ్లౌజెస్ అనిపించింది. అలా ఉన్న అట్లాంటిది నేను చూడండి కరెక్ట్గా నెక్ మంచిగా డీప్ వచ్చేలా చేయించాను. ఇంకా వర్క్ ఉంది, నేను కట్ చేసేసాను చూడొచ్చు, మొత్తం లోపలికి వెళ్ళిపోయింది, కట్ చేసేసాను. ఇంకా డీప్ అయితే ఫ్రంట్ ఇంకా బాగోదులే అని చెప్పి ఏ నెక్ అంటే కొంచెం హెల్దీగా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా సరిపోయేలాగా ఇలా వర్క్ నేను డీప్ చేపించాను. అండ్ హ్యాండ్స్కి కూడా ఎల్బో వర్క్ ఫుల్ వచ్చేలా చేపించుకున్నాను. నాకు ఇలా కావాలి అని మెజర్ ఇచ్చి మరీ చేపించాను. ఇలా చూడొచ్చు, ఎల్బో వరకు ఫుల్ వచ్చింది. కానీ నేను ఖచ్చితంగా పఫ్ పెడతాను కదా, విత్ వర్క్ తోట పెట్టించాను చూడండి. మొత్తం వర్క్ వచ్చేలాగా ఇలా పఫ్ పెట్టించేసాను. ఇంతవరకు హ్యాండ్ విత్ కట్ వర్క్ వచ్చేలాగా ఇలా తీసుకున్నాను. ఇలా మొత్తం జెరీ వర్క్, మొత్తం సిల్వర్ కలర్ జెరీ విత్ సీక్వెన్ అండి. డౌన్లో ఇలా కట్ వర్క్ వచ్చేస్తుంది. ఇలా తీసుకున్నానా. అండ్ బ్యాక్ నెక్ కూడా మనకి ఏంటంటే ఇలా డీప్, ఇలా చూడొచ్చు, బ్యాక్ మంచిగా డీప్ వచ్చేలాగా పెట్టించాను. అంటే మరీ టూ డీప్ కాదు, ఎంత ఉంటుంది ఇప్పుడు నాది చూడండి, ఇలా ఉంది డీప్, ఇట్లా వచ్చేలాగా తీసుకున్నాను. ఇలా పెట్టించాను అనమాట. బ్యాక్ ఇది ఫ్రంట్ నెక్ వచ్చేలా పెట్టించాను. బ్లౌజ్ ఇంత డీప్ ఉంటే నేను కట్ చేసి ఇంత పైకి పెట్టేసుకున్నాను అనమాట. ఇంత డీప్ యూజ్ అవ్వదు కదా, సో ఇలా పెట్టించేసామన్నమాట. చూడొచ్చు క్లాత్ కూడా ఎంత ఇచ్చారు అనేది. నేను ఇది 42 సైజ్ వాళ్ళకైతే స్టిచ్చింగ్ చేసామండి, మాకు సరిపోయింది. 44 వాళ్ళకైతే మేము చేయలేదు కాబట్టి ఉడవట్నం. మంచిగానే ఉంది, క్లాత్ కూడా చాలా బాగుంది. ఇలా వచ్చేసింది. క్లాత్ వచ్చేసి మెటాలిక్ జార్జెట్ ఇలా వచ్చేస్తుందండి. చాలా బాగుంది. హెవీ వర్క్ తోటి ఫ్రంట్ బ్యాక్ అంతా నెక్కు వర్క్ వచ్చి మంచి కలర్ కాంబినేషన్. నేనైతే దీంట్లో కలర్ ఆప్షన్ అసలు నేను తేవాలి అనుకోలేదు. ఈ కలర్ అయితే నచ్చింది ఎవరికండి. ఈ కలరు ఎంత బాగుంది, మంచిగా ఉంది కదా. ఇంకెందుకు కలర్స్ తేవడం, ఎందుకు కన్ఫ్యూజ్ చేయడం, ఎందుకు సింగిల్ కలర్ తెచ్చేస్తే మంచిగా ఉంటుందని సింగిల్ కలర్ తెచ్చేసాను. ఎవరికి కావాలి అన్న అలా స్క్రీన్ షాట్ పెట్టండి. సూపర్ ఉంది శారీ వచ్చేసి. అండ్ శారీ టోటల్ లుక్ కూడా ఒకసారి చూపిస్తాను. ఇలా చూడండి, శారీ టోటల్ లుక్ అయితే ఇదనమాట. మంచిగా ఉంది, లైట్ వెయిట్, ఈజీ క్యారింగ్, ఎవరైనా క్యారీ చేయొచ్చు. అండ్ బుటీస్ కూడా చూడొచ్చు. నేను ఇక్కడి నుంచి వచ్చేలా పెట్టించాను. అంటే మొత్తం ప్లెయిన్ వచ్చి అలా వద్దు, నాకు మొత్తం బుటీస్ కావాల్సిందే, అది కూడా హెవీగా కావాలి, దగ్గరగా కావాలని చెప్పి చేపించాను అనమాట. అండ్ ఈ బార్డర్ హైలైట్, సింగిల్ పిన్ పెట్టుకున్నా, ప్లీట్స్ పెట్టుకున్నా సూపర్ హైలైట్ వచ్చేలా చేపించాను. శారీ మొత్తం ఇదంతా దగ్గరగా నీట్గా బుటీస్. పళ్ళు కానీ టూ ఎలిగెంట్ అండి, చాలా బాగుంది శారీ వచ్చేసి. అండ్ కలర్ కాంబినేషన్ అయితే చూస్తున్నారు కదా, రెడ్డిష్ పింక్ అండి, వేరే లెవెల్ ఉంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. శారీ క్లాత్ మెటాలిక్ జార్జెట్, లైట్ వెయిట్, ఎవరైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. అలా ఉంది శారీ కలర్ కాంబినేషన్ కూడా. మంచి సిల్వర్ కలర్లో ఇచ్చాను, గోల్డ్ వద్దు,
సిల్వర్లో కావాలి అని చెప్పి మరీ చేపించాను అనమాట. అండ్ పళ్ళుకు 3 సైడ్స్ కామన్గా ఇలా మంచిగా బార్డర్ వచ్చేస్తుంది. ఇది కూడా ఏంటంటే డైరెక్ట్ శారీ మీద చేపించేస్తే ఏమవుతుందంటే కట్ వర్క్లా వచ్చేస్తుంది కదా, అప్పుడు బ్యాక్ సైడ్ చాలా వరకు నాకు అదే ఉన్నారు, కొంచెం ఇక్కడ గ్యాప్ వస్తుంది పైకి కట్ చేసినట్లు, అట్లా వద్దులే అని చెప్పి విడిగా సేమ్ కలర్ క్లాత్ లాగా చేపించి ఇట్లా లేస్లా చేపించేసి ఇలా డిజైన్ చేపించాను. సేమ్ కలర్ క్లాత్ మీదే ఇలా వర్క్ చేపించి అది అటాచ్ చేపించేసాను బార్డర్. ఇలాంటి బార్డర్ విడిగా క్లాత్ బార్డర్ కొనాలంటే ఎంత కాస్ట్ అవుతుంది? సుమారుగా 700 ఉండదా? తక్కువ వేసుకోండి, అంత కూడా వద్దు, నేను ఇంకా తక్కువ చెప్తాను. 500 ఉండదా? 500 ఉంటుందా? ఈ వర్క్ బ్లౌజ్ శారీ ఏంటి, వర్క్ బ్లౌజ్ ఏంటి, అసలు ఈ వర్క్ ఏంటి, ఇంత ప్రైస్ తక్కువలో ఏంటి? చూడండి సూపర్ ఉంది శారీ మాత్రం. ఈ కలెక్షన్ మీకు ఎక్కడ చూసి ఉండరు కూడా, ఇంకా మన వీడియో చూసేసి కాపీ కొట్టేసి మళ్ళీ చేపిస్తే మనం ఏం చేయలేము, మనం ఎవరిని అడ్డుకోలేము, ఎక్కడైనా అలా దొరకాల్సిందే. కానీ ఇదైతే స్పెసిఫిక్గా మన శారీ, మనం చేపించుకున్న శారీ అనమాట. ఎంత బాగుందో, చాలా బాగుంది, మంచి మెటాలిక్ జార్జెట్లో. అండ్ బుటీస్ కూడా చూడొచ్చు, ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇదే బుటీస్ ఇప్పించాను. ఇక్కడంతా బుటీస్ ఉన్నాయా, ఇటు కుచ్చుల పాటలో కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా బుటీస్ ఇప్పించానా ఇక్కడ వరకు. ఈ కట్టు జరుగులో కట్టు జరుగు ప్లెయిన్ ఇచ్చానా, ఇది చూడొచ్చు, ఇది వచ్చింది ఇంతవరకు బార్డర్ వచ్చింది. అంటే మనకి చుట్టూ తిరిగి ఉంటుంది చూడండి, ఇట్లా చుట్టూ తిరిగినప్పుడు కూడా బ్యాక్ సైడ్ కూడా వర్క్ వస్తుంది మనకి. అంత బాగుంది శారీ. వచ్చి కొంచెం చబ్బిగా ఉండే వాళ్ళకైతే రాదు, నార్మల్గా ఉండే వాళ్ళకైతే వస్తుంది. ఇప్పుడు నాకైతే బ్యాక్ సైడ్ వర్క్ వచ్చిందండి, అది కూడా చూపిస్తాను ఉండండి. నాకైతే బ్యాక్ సైడ్ వర్క్ వచ్చింది, చూపిద్దాము అని ఎంత ట్రై చేసినా కుదరలేదనమాట. శారీ అయితే సూపర్ హైలైట్ ఉంది. అండ్ బ్యాక్ నెక్ చూపించలేదు కదా, ఇలా వస్తుంది. మీకు కస్టమైజేషన్తో కావాలి అంటే మాత్రం ఉమెన్స్ డేకి కొంచెం టైం తీసుకుంటున్నాము. ఉమెన్స్ డే టైంకి అయితే వచ్చేలా చూస్తాము. హెవీ ఆర్డర్స్ ఉన్నాయండి, ఒక 10 days స్టిచ్చింగ్ ఆర్డర్స్ క్లోజ్ చేసేసాము. ఇవ్వలేమండి తీసుకున్నా సరే, అందుకని ఇంకొద్దురా బాబోయ్ అని చెప్పి ఒక 10 days స్టిచ్చింగ్ ఆర్డర్స్ క్లోజ్. 10 days తర్వాత మాత్రమే ఇప్పుడు తీసుకున్న ఆర్డర్స్ అన్ని చేసి పంపిస్తాం. ఎవరైనా స్టిచ్చింగ్తో కావాలి అన్న ఆర్డర్ చేయొచ్చు, బట్ చెప్పాను కదా 10 days అయితే స్టిచ్చింగ్ ఆర్డర్స్ క్లోజ్ అనమాట. ఆ తర్వాత మాత్రమే తీసుకుంటాం. అంటే ఈ మంత్ ఎండ్ వరకు స్టిచ్చింగ్ ఆర్డర్స్ క్లోజ్, మంత్ ఎండ్ తర్వాత తీసుకుంటాం. మగ్గం వర్క్స్, ఫ్రాక్స్, మ్యాక్సీ ఫ్రాక్స్, బేబీ ఫ్రాక్స్ ఉంటాయి కదా, న్యూ బార్న్ బేబీస్, అవి అసలు ఎన్ని ఉన్నాయో, అసలు అవ్వట్లేదు. ఎన్ని వీడియోస్ చేసాము, షూట్ చేయడం అయితే రిలీజే చేయలేదు. సో ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈ శారీ ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి పెట్టండి. మెటాలిక్ జార్జెట్ శారీ నార్మల్ వాష్ అండి, మళ్ళీ ఇది చెప్పలేదంటారు. నార్మల్ వాష్ నా కూడా చూపించేస్తాను, పన్నా చూపించలేదు, ఎంత పన్నా ఉంటుందో ఏమో అని డౌట్లు వస్తాయి. ఫ్లోర్ టచ్ అవుతుందా, నాకు ఈ హైట్ వస్తుంది, నేను 5'3" హైట్, నేను చూసే సింగిల్ లేయర్ కనిపిస్తుంది కదా, సింగిల్ లేయర్ ఇలా ఉంటుంది అనమాట. ఎవరికి కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు. సూపర్ హైలైట్ వర్క్ సారీ, మంచి కలర్ కాంబినేషన్, ఒకసారి రెడ్లో ఒకసారి పింక్ లా కనిపిస్తుంది. రెడ్ కాదు పింక్ కదా, రెడ్ పింక్ మిక్స్, రెడ్డిష్ పింక్ అనమాట. థ్యాంక్ యూ.